నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు 'మహారాజ్ మూవీ ఛానల్'. రీసెంట్‌గా రిలీజ్ అయిన రీసెంట్‌గా కాదు, ఈ రోజే రిలీజ్ అయిన 'ప్రదీప్ రంగనాథన్' గారి మూవీ గురించి మాట్లాడుకుందాం. మనం ఆల్రెడీ రివ్యూ కూడా ఇచ్చేసిన. ట్రైలర్ రివ్యూ అనమాట. దాని ముందే చెప్పేసిన. ఈ మూవీ చూసే కొంచెం లేట్ కావచ్చు. మా ఊర్లో పడుద్దో పడదో, ఎందుకంటే 'డెకాయిట్' మూవీ ఉంది కదా! దాని ప్రెజర్ వల్ల ఒకటే సినిమా పడొచ్చు. ఇంకోటి వేరే రకం పడితే చూసి వచ్చేలే రివ్యూ చేసారు. లేట్ అవ్వచ్చని మీకు ముందు చెప్పిన. అలాగే లేట్ అయింది. వేరే ఊర్లో పడింది. వచ్చి చూసేసరికి కొంచెం లేట్ అయింది. ఏమనుకోవద్దు. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఈ మూవీ ఏదైతే ఉందో డిఫరెంట్‌గా కొత్త కాన్సెప్ట్ అని చెప్పలేం. కాకపోతే ఏంటంటే 2040 ఈ లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ అనేది ఏదైతే ఉందో లవ్‌ని వాళ్ళు ఎలా అంటే డైలాగ్ చాలా ట్రైలర్‌లో చూసినావు కదా! ఒకప్పుడు బంధువులు ఒప్పుకోలేదు, అమ్మ నాన్న ఒప్పుకోలేదు, ఫ్రెండ్స్ ఒప్పుకోలేదు, వాళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆఖరికి యాప్ ఒప్పుకోవట్లేదు అంటాడు కదా! అదే విధంగా లవ్ ఇలా డెవలప్ ఆఖరికి ఒక యాప్ మన లవ్‌ని డిసైడ్ చేసే విధంగా ఈ మూవీలో చూపించారనమాట. ఇంత అప్‌డేట్ వెర్షన్ లాగా. దీంట్లో ఏందంటే మన ప్రదీప్ రంగనాథ్ గారికి, ఎస్. జె. సూర్య గారికి ఆ లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఓనర్ అనమాట ఆయన. కంపెనీ కాదు. ఓనర్ అనమాట ఆయన. పెట్టారు కదా! అందుకే ఓనర్ అనమాట ఆయన. దానికి హీరోకొచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? హీరో దానికి పర్ఫెక్ట్ జోడీ కాదని మనకు ఆల్రెడీ ట్రైలర్‌లో చూపించింది. స్పాయిల్ చేయడానికి ఏమైనా ట్రైలర్ ఉంది కాబట్టి చెప్తున్నా. పర్ఫెక్ట్ జోడీ కాదని ఈళ్ళు ఈ యాప్ ద్వారాగా వీళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాలని 'ఎస్. జె. సూర్య' గారు పకడ్బందీగా ప్లాన్‌లు చేసుకోవటం. ఈతను ఫ అన్‌ఫో ఊరక ఇబ్బందులు పడటం. దాని తర్వాత 'యోగి బాబు' తెలుసు కదా! 'యోగి బాబుతో' కనెక్ట్ అయినట్టు చూపియటం. ఇదంతా మన ట్రైలర్ చూసిందే నేను చెప్తున్నా. సినిమాలో ఏది స్పాయిలర్ చేయకుండా చెప్తున్నా. ఈ సినిమా లాస్ట్‌కి ఏమైంది? కథాంశం అంటే ఈ లవ్ గురించి ఏమైంది? ఇది కామెడీ పండిందంటే పక్కా 'ప్రదీప్ రంగనాథన్' గారి ఎంటర్‌టైనర్. అతని మార్క్ కనిపిస్తది మూవీలో. ఏదైతుందో కొత్తదనం అని మరి ఓవర్ చేయలేను. మరి పాతదని చెప్పలేను. పర్లేదు బానే ఉంటది సినిమా. ఇది చెప్పినట్టే అతని ఎమోషన్‌ని క్యారీ చేస్తూనే కామెడీ జోన్‌లో అతని ఎంటర్‌టైనింగ్, అతని టైమింగు పర్ఫెక్ట్‌గా సింక్ అయింది. అలాగే కృతి శెట్టి గారు కూడా బానే చేసిర్రు. ఈ మూవీ గురించి 'ఎస్. జె. సూర్య' గారిని చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరి మధ్య వచ్చే సీన్సే సినిమాకి హైలైట్ అనమాట. లెవెల్‌లో పోటాపోటీగా ఉంటే 'ఎస్. జె. సూర్య' గారిని మ్యాచ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అతను ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అనమాట. ఈ 'ప్రదీప్ రంగనాథ్' గారిది ఏదైతే ఉందో ఇతని క్యారెక్టరైజేషన్‌కి తగ్గట్టు అంటే ఇతన్ని బేస్ చేసుకొని 'ప్రదీప్ రంగనాథ్' గారు గాని, 'ఎస్. జె. సూర్య' ఇద్దరిది వాళ్ళ క్యారెక్టర్స్ బానే ఈక్వల్‌గా చేసుకుర్రు. మూవీ గురించి మాట్లాడుకుంటే పర్లేదబ్బా! నాకైతే నచ్చింది. కొత్త కాన్సెప్ట్ అంటే, ఆ కొత్త కాన్సెప్ట్ లాగా ఉంది. ఏందంటే ఏది చూసినప్పుడు సినిమా చూస్తే లవ్ ఉంటది, ఫైట్‌లుంటాయి, యాక్షన్ ఉంటది. ఇవన్నీ ఎంటర్‌టైన్‌మెంట్. దాంతోటి కొత్తగా ఏందంటే 2040లో జరిగేది ఇలా ఒక యాప్‌లో డిసైడ్ చేయడం అనేది చాలా బాగుంది. ఏమో ఫ్యూచర్‌లో రావచ్చేమో చెప్పలేము. ఎందుకంటే ఇవాళ రేపు ఇప్పట్లోనే ఒకళ్ళు లవ్ చేయాలంటే ఫ్రెండ్స్ సజెషన్ ఇస్తారు. వాడు ఎలాంటోడు, వాడు మంచోడు కాదు, అది ఇది అని చెప్పి ఒక ఫ్రెండ్స్‌ని మనం మనకు చెప్పే దాన్ని బట్టి మనం బేస్ చేసుకొని ఎదుటి వాళ్ళతో మనం ప్రొసీడ్ అయ్యే రోజులనమాట ఇవి. డెఫినెట్‌గా అలా ఉంది. ఫ్యూచర్‌లో ఏమో చెప్పలేం. ఇది 2026 ఇంకా 14 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటదో 14 సంవత్సరాలు మరీ విపరీతంగా అయితే ఉండదు. ఒక 30, 40 సంవత్సరాల తర్వాత ఏమి ఎలా ఉంటదో చెప్పలేం. ఓకే. సినిమా అయితే పర్లేదు. బానే ఉంది. గుడ్ ఎంటర్‌టైనర్. కామెడీ టైమింగ్స్ గాని, యోగి బాబు గారి క్యారెక్టర్ గాని, ఎస్. జె. సూర్య గారు గాని, హీరో గారు గాని, వాళ్ళ హీరోయిన్ గాని టోటల్‌గా గుడ్డు. ఒక లెవెల్‌లో ఎళ్ళిపోతుంటది సినిమా. డెఫినెట్‌గా బావుంటది. ఫస్ట్ చెప్పినట్టు యూత్ కనెక్ట్ అయితారు బాగానే. లవ్ గురించి ఏదైతుందో ప్రదీప్ కామెడీ టైమింగ్ ఏదైతుందో హీరోయిన్ కామెడీ టైమింగ్ గాని, హీరోయిన్ కూడా బాగుంటది. చాలా ఇన్నోసెంట్‌గా చాలా బాగా లైక్‌గా బాగుంటది. అంటే ఫేస్‌గా తన క్యారెక్టర్ వైస్‌గా బాగుంటది. సినిమా చూడండి ఎవరైతే. చాయిస్ పరంగా చెప్తే ఇప్పుడు 2 జ్ఞానం కామెడీలు చేస్తారనమాట. ఇప్పుడు 2 మూవీస్ రిలీజ్ అయినాయి కదా బ్రో! దానికి దీనికి చెప్పండంటే పొంతనే ఉండదు. డెఫినెట్‌గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అంటే దానికి చూజ్ చేసుకోండి. కామెడీ ఎంటర్‌టైనర్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని చూజ్ చేసుకోండి. నేను చెప్పాల్సిందేందంటే డెఫినెట్‌గా ఇప్పుడు భాష భేదం చూపియొద్దు. నీకు నచ్చిందేదో నచ్చినట్టు చేసుకుంటావు. అంతేగాని వాడది ఈడిది నేను ఫస్ట్ నుంచి చెప్తుంటాననమాట. మనకి గొడవలొచ్చినప్పుడు ఇద్దరు అన్నదమ్ముల మీద పక్కనోడు గొడవ అయితే అన్నదమ్ములు ఒకటైతారు. ఊరు మీద ఉండి ఊరు మధ్య గొడవ అయితే ఒక ఊరోళ్ళు ఒకటైతారు. ఇలా చెప్తూ పోయి లాస్ట్‌కి ఏమని చెప్తా అంటే ఒక 2 దేశాల మధ్య గొడవ అయినప్పుడు ఒక దేశం మొత్తం ఒకటైద్ది. అలాగే వేరే దేశాలు గొడవైనప్పుడు మిత్ర దేశాలు ఒకటైతాయి అన్నట్లు. ఇక్కడ భాష భేదం గాదు. నీ మనసుకున్న హద్దే భేదం అనమాట ఇక్కడ. నేను చెప్తున్నా గదా! అర్థమైంది గదా! మనోడు గాదు, మనూరు గాదు, మన రాష్ట్రం గాదు, మన దేశం గాదు. పరాయి దేశం కెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటున్న రోజులివి. అది గూడా చాలా మంది యూట్యూబర్లు మన తెలుగు వాళ్ళే వేరే వాళ్ళ మ్యారేజ్ బాయ్స్ గాని, గర్ల్స్ గాని ఇలాంటి సిట్యుయేషన్‌లో మనమును దీన్ని బేస్ జేసుకొని ఇలాంటి సిట్యుయేషన్‌లో మనమును. అలాగే పరభాష మూవీ అది ఇది అని జెప్పి తోటకూరలు అవసరం లేదు. మన వాళ్ళు, తెలుగు వాళ్ళు తమిళ్‌లో పోయి చానా సినిమాలు చేస్తుర్రు. హిందీలో పోయి తీస్తుర్రు. ఇలాంటి చెత్త కామెంట్‌లు నేను చెప్పను. నచ్చి చెప్పినా గదా! కామెడీ ఎంటర్‌టైనర్ మంచి మంచి కామెడీ ఎంటర్‌టైనర్ ఒక ఫ్యామిలీతో గాకుండా ఫ్యామిలీతో గూడా ఎళ్లి చూడొచ్చు. ఫ్రెండ్స్‌తోటి గాని, లవ్‌తో గాని ఎళ్లి చూడాలనుకుంటే లైక్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలాగని డెకాయిట్ ఏమాత్రం లవర్స్‌తో ఎళ్ళకూడదా బ్రో అనంటే తప్పనే జెప్తా. డెఫినిట్‌గా డెకాయిట్స్ గూడా లవ్వర్స్‌కి సంబంధించిన చాలా విషయాలుంటాయి. డెకాయిట్ గూడా అంతకు మించి ఇంకా ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే డెకాయిట్‌కి గూడా చెప్పొచ్చు.
నేను చెప్తున్నా కొంచెం కాంబినేటరీ ఊరుకుంటే దీనికెళ్ళండి, సస్పెన్స్ థ్రిల్లర్ దానికెళ్ళండి. ముందు ప్రిపరేషన్ అది ఇది అని నేను చెప్పను. కంపేర్ చేసి చెప్తున్నా. ఒకవేళ చూడాలనుకుంటే 2 చూడండి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద హీరో సినిమాలకి టికెట్ 500 పెట్టుకొని కూడా పోతారు. రూ. 100 ఎళ్లి చూసి రావచ్చు కదా! అది 100 ఇది 100. ఎళ్ళాలనుకుంటే ఈరోజు కాకపోతే 2 రోజులు ఆగి అదే చెప్తున్నా. ఒకటే రోజు అన్నీ చూడాలని కాదు. 2 రోజులు ఆగి ఎళ్లి చూడండి. పర్లేదు 2 బాగానే ఉన్నాయి. వాటి క్యారెక్టర్ తగ్గట్టు సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఒక సస్పెన్స్ మెయింటైన్ చేయడం అంటే 'అడ్విశేష్' గారి రైటింగ్స్ తర్వాత ఎవరైనా చానా బాగుంది. తర్వాత ఇది కూడా చూసుకున్నాం మంచి పక్కా ఎంటర్‌టైనర్ మూవీ. ఎమోషన్ కూడా దీంట్లో కూడా ఎమోషన్ క్యారీ ఉంటది లైఫ్‌లో. బానే ఉంటది. ఎళ్లి చూడండి. నేను దేని గురించి అంటే మరీ అంత తీసి పడేసే సినిమాలు కాదు. మిక్స్డ్ రివ్యూస్ కూడా వస్తున్నాయి కదా! ఇప్పుడు ఇష్టం వాళ్ళది. నేను పక్కా చెప్తున్నా కదా! ఎంటర్‌టైనర్‌ది చూజ్ చేసుకొని సస్పెన్స్ నేను చూసుకోండి. డెఫినిట్‌గా దీంట్లో కూడా 'డెకాయిడ్' మూవీ ఏదైతుందో దీంట్లో కూడా చాలా మెసేజ్ ఉంటాయి. చాలా మంచి మూవీలు రెండిటికి ఏది పొంతన ఉండదు. డెఫినిట్‌గా నేను చెప్పినట్టు మీకు ఏది నచ్చితే చూడండి. ఒకవేళ చూసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి 2 మూవీస్ గురించి ఏది మీకు బెటర్ అనిపించింది అనేది మాత్రం వద్దు. సినిమా ఏది నచ్చిందా నచ్చలేదా అంతే. బెటర్ అనేది ఆప్షన్ అవసరం లేదు మనకి. పరభాష అనేది కూడా చెప్పినా కదా! వేరే దేశాలెళ్లి పెళ్లి చేసుకుంటున్న రోజులివి. మన రాష్ట్రం గురించి మనం అనేది నేను మన అంటరు. మన రాష్ట్రం మనదొకటి, మన దేశం నేను అది కాదనేది. అందరం మనుషులమే. మన అనుకున్నోడు మనోడు. ఇప్పుడు మన బంధువులైనప్పుడు చాలా మంది అంటారు చూడు. మన బంధువులే మనకు సాయం చేయనప్పుడు పక్కనోడికి సాయం చేసినప్పుడు వాడే మనోడు. అలాగే మన రాష్ట్రం, మన ఊరు, మన ఇల్లు అనేది ఏది కాదు. మనందరం మనుషులే. మనకెవడు బాగుంటారో వాళ్ళతోటి మనం కూడా బాగుండాలా. ఇది ఓకే. ఈ వీడియో ఇంతకు మించి మళ్ళీ ఇంకొక వీడియో వస్తుంది. అంతవరకు బాయ్.